హే వ్యూవర్స్, ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఉల్లికాడలతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగాక కట్ చేసుకున్న ఉల్లికాడలు అంతా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి. మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఉల్లికాడల్ని. ఉల్లికాడలు అయితే నాకు బాగా మగ్గిపోయినాయి. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు అయితే వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటోలు పేస్ట్ చేసేసుకొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసి కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ అయితే మొత్తం బాగా పైకి వస్తుంది. ఇలా వస్తే ఉడికిపోయినట్టే. ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ అయితే వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి.